ఈ వీడియోలో లీప్ యాప్ ద్వారా దీక్ష యాప్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ప్రొఫైల్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. అంటే మనం దీక్ష యాప్కి సంబంధించి ఎలాంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండానే డైరెక్ట్గా అఫీషియల్ లాగిన్ ద్వారా, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండానే మనం లీప్ యాప్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. అది ఎలాగనే చూద్దాం. తర్వాత ప్రొఫైల్ని ఏ విధంగా అప్డేట్ చేయాలనే చూద్దాం. ముందుగా లీప్ యాప్లోకి లాగిన్ అవ్వండి. మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా మనం లీప్ యాప్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అలా లీప్ యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టీచర్ ఆప్షన్ని ఓపెన్ చేయండి. దీంట్లో టీచర్ రిసోర్సెస్ ఉంది కదా, ఈ టీచర్ రిసోర్సెస్ని ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ ఉంటుందన్నమాట ఏపీ దీక్ష అని చెప్పి. దీని మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా దీక్ష యాప్ని లాగిన్ అయిపోవచ్చు, దీక్ష యాప్లోకి లాగిన్ అయిపోవచ్చు. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే చాలామంది యూజర్ నేమ్ పాస్వర్డ్లు మర్చిపోయి లాగిన్ అవ్వలేక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. అదేవిధంగా రకరకాల లాగిన్స్తో అవుతారు. కొంతమంది స్పెషల్గా మరలా కొత్త యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవుతూ ఉంటారు. అలా చేస్తే అలా చేసిన తర్వాత మనం ఏమైనా కోర్సులు చేస్తే అవి మన కిందకి రావన్నమాట. కాబట్టి అఫీషియల్గా ఎప్పుడైనా సరే మీరు కోర్సెస్ కానీ ఏవైనా చేయాలనుకుంటే ఈ విధంగా లీప్ యాప్లోకి వచ్చేసేసి ఈ దీక్ష యాప్ను ఓపెన్ చేసేసి దీక్ష యాప్లోకి లాగిన్ అవ్వండి. అక్కడ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మన యొక్క అఫీషియల్ లాగిన్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా చేస్తే మనం చూసే కోర్సులన్నీ కూడా మన కింద ఉంటాయన్నమాట. అది మనకి అఫీషియల్ లాగిన్ అవుతుంది. కాకపోతే ముందుగా మనం ఏం చేయాలంటే దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ కొరకు మీరు ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ న్యూ లింక్స్లోనే దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ అని చెప్పి ఉంటుంది. అదేవిధంగా దాని కింద దీక్ష కోర్సెస్ యాప్ కూడా ఉంటుంది. ఈ రెండు యాప్లు ముందుగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. దీక్ష యాప్, దీక్ష కోర్సెస్ యాప్, ఈ రెండింటి ద్వారా మనం అఫీషియల్గా లాగిన్ అవ్వచ్చు, కోర్సెస్ని ఈజీగా చూడవచ్చు. ముందుగా వీటిని ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ మీ మొబైల్లో ఉంటే ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ లీప్ యాప్లోకి లాగిన్ అయిపోండి. ఈ విధంగా టీచర్లోకి రండి, తర్వాత టీచర్ రిసోర్సెస్లోకి రండి, తర్వాత దీక్షని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు దీక్ష యాప్ని సెలెక్ట్ చేసేసుకొని అట్లా వెయిట్ చేస్తే మనకి దీక్ష యాప్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనల్ని ఎలాంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అడగదు. ఈ విధంగా అఫీషియల్గా మనం లాగిన్ అయిపోవచ్చు అనమాట, యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండానే లీప్ యాప్ ద్వారా. ఇంకా మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్తో పని లేదు. నెక్స్ట్ ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనల్ని ప్రొఫైల్ అప్డేట్ చేసుకోమన్నారు. కాబట్టి ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ పైన కార్నర్లో మీకు మీ నేమ్లో మొదటి లెటర్ ఇక్కడ ఉంటుంది. అది సర్నేమ్ అయినా అవ్వచ్చు, లేదంటే మీ పేరు అయినా అవ్వచ్చు. ఆ మొదటి లెటర్ మీద ఇక్కడ క్లిక్ చేయండి, టచ్ చేయండి. అప్పుడు మీకు ప్రొఫైల్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు ప్రొఫైల్ పర్సంటేజ్ కూడా ఉంటుంది, అది 100% రావాలన్నమాట. దీంట్లో ఇక్కడ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, వీటన్నిటిని ఒకసారి వెరిఫై చేసుకోండి. తర్వాత కొంచెం కిందకు వస్తే మీ యొక్క అకాడమిక్ ఇన్ఫర్మేషన్, స్టేటు, డిస్టిక్, మీ యొక్క డిజిగ్నేషన్ ఇవన్నీ వస్తాయి అనమాట. తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. ఒకసారి మీ యొక్క ప్రొఫైల్ కంప్లీషన్ చెక్ చేసుకోండి, అక్కడ 100% రావాలి. అలా 100% వస్తే మీరు ప్రొఫైల్ని కూడా 100% అప్డేట్ చేసినట్లే. నెక్స్ట్ ఈ విధంగా దీక్ష యాప్లోకి లాగిన్ అయిపోయి ప్రొఫైల్ని ఈ విధంగా అప్డేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం కోర్సెస్ని చూడటానికి ఇదే దీక్ష యాప్లో కిందకు రండి. కిందకు వస్తే ఇక్కడ కార్నర్లో కోర్సెస్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఈ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. మనం చేసే కోర్సులన్నీ కూడా ఈ కోర్సెస్ యాప్లోనే ఉంటాయి. కాబట్టి మనం కోర్సెస్ కూడా స్పెషల్గా మనం లాగిన్ అవ్వాల్సిన పని లేదు. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి చాలు. తర్వాత లీప్ యాప్లోకి వచ్చి ఈ విధంగా దీక్ష యాప్ను ముందు ఓపెన్ చేయండి. దీక్ష యాప్ను ఓపెన్ చేసిన తర్వాత కిందకు వచ్చేసేసి ఇక్కడ కోర్సెస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీరు డైరెక్ట్గా దీక్ష కోర్సెస్ యాప్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా మనల్ని ఎలాంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగదు. కాబట్టి ఈ విధంగా దీక్ష కోర్సెస్ యాప్లో కూడా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండానే ఈ విధంగా లాగిన్ అయిపోయి ఇక్కడి నుంచి మై లెర్నింగ్లో నుంచి మనం ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నామో ఆ కోర్సెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మరలా ఈ యాప్ నుంచి దీక్ష యాప్లోకి వెళ్ళాలనుకోండి, ఇక్కడే కింద కార్నర్లో దీక్ష అని చెప్పి ఉంటుంది. ఈ దీక్ష మీద క్లిక్ చేయండి, మరలా దీక్ష యాప్లోకి వెళ్తుంది. మళ్ళీ కోర్సెస్ యాప్లోకి రావాలనుకోండి, కింద కార్నర్లో ఉంటుంది. ఈ విధంగా మీరు కింద కార్నర్లో కోర్సెస్ మీద క్లిక్ చేస్తే కోర్సెస్ యాప్లోకి వస్తారు, దీక్ష మీద క్లిక్ చేస్తే దీక్ష యాప్లోకి వస్తారు. ఈ విధంగా మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ లేకుండానే ఒక యాప్లోంచి ఇంకో యాప్లోకి ఈ విధంగా మనం ఈజీగా మనం లాగిన్ అయిపోవచ్చు. మనకు కావాల్సిన కోర్సెస్ కానీ ఏవైనా సరే మన కంటెంట్ని కంప్లీట్ చేసుకోవచ్చు.